విస్తృత స్థాయి సమావేశాలకు దాన్ని ఏర్పాటు చేయాలని చొరవ తీసుకొని ముందు నడిచినటువంటి మిత్రులు గిలకత్తులు రమేష్ కానీ చాంద్ కానీ రాము కానీ ఇవాళ అతిథులుగా మిత్రులుగా ఆత్మీయులుగా వచ్చినటువంటి మా చిరకాల శిష్యుడు ఆత్మీయుడు చక్రపాణి కడారి స్టాలిన్ ఇంకా పక్క జిల్లాకు బాధ్యత ఇస్తే నేను తీసుకుంటున్నా మొత్తం ఇవాళ అది భౌగోళికంగా ఇచ్చిన 31 జిల్లాల దాంట్లో మా పొడుగూడెం కూడా యాదాద్రి జిల్లా ఉంది కనుక పొడుగూడెం దాటితే ఇది సూర్యాపేట, ఇటు దాటితే నల్లగొండ, వాళ్ళు ఉన్నటువంటి యాదగిరిగుట్ట మాత్రం రాచకొండ గుట్టల దాకా ఉంటుంది. ఈ కొన నుంచి ఆ కొండ దాకా ప్రతిరోజు అనేక కార్యక్రమాలు విస్తృతంగా ఇంటి పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి యాదాద్రి జిల్లా అధ్యక్షులు యానాల నరసింహారెడ్డి గారు, యాకయ్య, యూత్ పిల్లలు అందరు కూడా వచ్చింది. దాంతోపాటు రేపు భవిష్యత్తులో మనం నిన్నటిదాకా గుండాల మండలం మన జిల్లాలో ఉండేది, కొత్తగా ఏర్పడినటువంటి జనగామ జిల్లాలో వెళ్ళిన తర్వాత నల్లగొండ పాత జిల్లా ఆత్మీయతతోటి అన్న మేము అక్కడ కూడా తప్పకుండా ఈ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఇవాళ జస్టిస్ చంద్రకుమార్తో కలుపుకొని తిరుగుతున్న పనిలో భాగంగా అందరం కలిసి ఒకే పార్టీగా ఉండాలనే ఆకాంక్షతోటి పిలిచినందుకు దేవరపల్లి నుంచి మరిపడగ నుంచి ఎంపీటీసీ ఉప్పలయ్య గారు, ఇంకా యూత్ అండ్ డైనమిక్